ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు మనం నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహములో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకుని వచ్చితిని అని తన తల్లి గురించి గొప్ప సాక్ష్యం చెప్పిన అగస్టీన్ జీవితం గురించి తెలుసుకుందాం. అగస్టీన్ 354వ సంవత్సరంలో ఉత్తర ఆఫ్రికాలోని ప్రగతి అనే స్థలంలో ప్యాట్రికే మౌనిక అనే దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి ఆస్తిపరుడైనప్పటికీ అన్యుడు, కోపిష్టి, అపవిత్రమైన జీవితం కలిగినవాడు. అయితే ఇతని తల్లి అయిన మౌనిక రక్షింపబడిన విశ్వాసి, ప్రార్థనాపరురాలు. తన కుమారుడు దేవుని సేవకుడు అవ్వాలని ఆశించి ప్రార్థించేది. అగస్టీన్ తనకు దగ్గరలో ఉన్న రోమ్ నగరంలో విద్యనభ్యసించెను. మంచి విద్యావంతుడు. పుస్తకములు చదువుట ఇతనికి బహుప్రీతి. లాటిన్, గ్రీకు భాషలను కూడా నేర్చుకున్నాడు. కాని ఆ భాషలో ఉన్న కట్టుకథలను, అపవిత్రమైన జీవితమునకు అలవాటుపడిన కనుక బైబిల్ను తృణీకరించెను, క్రీస్తును నెట్టివేశెను. ఈయన తల్లి అయిన మౌనిక తన కుమారుని జీవితం మారవలనని కన్నీటితో ప్రార్థించేది. అగస్టీన్ తన తల్లి ప్రార్థనను అపహసించి తన ఇంటిలో పనిచేసే ఒక పనిపిల్లతో అక్రమ సంబంధం పెట్టుకుని అనేక సంవత్సరములు రోత జీవితము జీవించెను. అయితే ఎటువంటి సమాధానమో, తృప్తి అతనికి దొరకక పాపజీవితంలో కుమిలిపోతూ రక్షణ మార్గము వెదుకుచుండెను. తన స్వశక్తి ద్వారా తన పాపము నుండి విడుదల పొందగోరి విఫలుడయ్యెను. ఒకరోజున ఒక భిక్షగాడు సంతోషముతో నవ్వుకోవడం చూచి నాకంటే అతడే మెరుగ్గా ఉన్నాడే అని ఆశ్చర్యపడెను. ఆ సమయంలో ఒక క్రైస్తవ స్నేహితుడు ఆండ్రూస్ అనే ఒక బిషప్ వద్దకు తీసుకుని వెళ్ళగా ఆయన పాపము యొక్క పుట్టుకను గురించి, దాని అంతమును గురించి సువార్త లేఖనములలో కొన్ని భాగములను ఎత్తి చూపించి యేసుక్రీస్తు శిలువను గూర్చి బోధించగా అగస్టీన్ దేవుని ఆత్మచే ముట్టబడి ఎంతో పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థించుట మొదలుపెట్టెను. అలాగున ఒకరోజు ప్రార్థించుకొనుచుండగా పరిశుద్ధ గ్రంథము తీసుకుని చదువు అనే ఒక చిన్న బిడ్డవంటి స్వరమును వినెను. అతడు బైబిల్ తీసి చదవగా, మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి క్రీస్తు యేసును ధరించుడి అన్న వాక్యంపై అతని దృష్టిపడెను. ఆ వాక్యము చదివి లోతైన పశ్చాత్తాపంతో ప్రార్థించిన అగస్టీన్ మారుమనసు పొందెను. 388వ సంవత్సరంలో ఈస్టర్ రోజున బాప్టిస్మము పొందెను. 13 సంవత్సరములుగా అగస్టీన్ మార్పు కొరకు అతని తల్లి చేసిన ప్రార్థన నెరవేరెను. అగస్టీన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతూ తన ఉద్యోగం విడిచిపెట్టి క్రైస్తవ సాధువుల మఠంలో చేరి దేవుని వాక్య పఠనములోనూ ప్రార్థనలోనూ ఎదుగుచుండెను. 395వ సంవత్సరంలో సంపూర్ణ సేవకు సమర్పించుకొని బిషప్గా అభిషేకించబడెను. మంచి ప్రార్థనాపరుడిగా, కార్యనిర్వాహకుడిగా, ప్రసంగికుడిగా పేరు పొందెను. ఒప్పుకోలు, దేవుని పట్టణము అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలు వ్రాసెను. ఈయన వ్రాసిన పుస్తకాలు సంఘ సంస్కరణకు, తప్పుడు సిద్ధాంతాలను దిద్దుటపును ఎంతగానూ ఉపయోగపడెను. ప్రారంభ క్రైస్తవ మతంలో, సంఘంలో అనగా 77వ ఏట గొప్ప పేరు పొంది పరిశుద్ధుడైన అగస్టీన్గా పిలువబడెను. రక్షణ క్రియల ద్వారా కాదు, కృపద్వారానే అని తన జీవితంలో అనుభవించి ఇతరులకు బోధించెను. 331వ సంవత్సరంలో తన 77వ ఏట మరణించి తాను ప్రేమించిన పరలోక పట్టణము చేరుకొనెను.